కాకినాడ జిల్లా జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి దగ్గరగా జాహ్నవి ఇంటిని వదిలి వెళ్ళి 21 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో జాహ్నవి తల్లి భవాని ఆ బిడ్డ పైన బెంగ పెట్టుకుని ఆమె తీవ్రంగా అనారోగ్యం పాలైంది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అని ఇదే టైంలో వారి ఇంటికి ఒక జ్యోతిష్యుడు వెళ్ళాడని. జ్యోతిష్యుడు వెళ్ళి మీ పాప పేరేమిటి, మీ పాప నక్షత్రం ఏమిటి, ఆ బిడ్డకి కోపం ఎక్కువ కదా, ఎవరికి తల వంచదు కదా, అవన్నీ కూడా విజువల్స్ నేను ప్లే చేయలేకున్నా ఈ రకంగా మాట్లాడి చాలా ఇబ్బంది పెట్టాడు. హాస్పిటల్కి వెళ్తున్న టైంలో ఆ టైంలో పాపం ఆ తల్లి ఆగిపోయి నిజంగా పాప గురించి ఏదైనా జాడ తెలుస్తుంది. ఎందుకంటే పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం వారికి వెళ్ళట్లే. కనీసం అంటే దేవుడే దిక్కన్నట్టు, ఇక అందరూ చేతులు ఎత్తేస్తారు, ఇక దేవుడే దిక్కన్నట్టు అతనైనా చెప్తాడని చెప్పేసి ఆమె ఆగి అతను అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్తూ ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతం బయట వైరల్ అవుతుంది. ఆ జ్యోతిష్యుడు వాళ్ళ తల్లిదండ్రులను ఎలా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు మా పర్సన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు, అది కూడా చూడండి ఒకసారి. మీరు చెయ్యి, నీకు బాగా కోపం ఎక్కువ, అందుకే పాప తప్పిపోయినట్టుగా అనిపిస్తుంది. పాప చిన్నపిల్ల అయినా కూడా ఎవరికి తల వంచదు. అవును. అండ్ పాప ఈస్ట్ సైడ్లోనే ఉంది. అండ్ పాప ఖచ్చితంగా బతికే ఉంది. పాప గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఈవినింగ్ టైంలో కాల్ చేస్తే నేను చెప్పేస్తాను. పాప ఎంత దూరంలో ఉందండి? పాప ఇక్కడనే ఒక 100 దూరంలో ఉంది. పాప ఖచ్చితంగా బతికే ఉంది. అంటే మీకు ఎక్కువ కోపం వల్లనే 100 దూరంలో ఉంది పాప. 100 దూరంలోనే ఉంది. అండ్ ఈస్ట్ సైడ్లో ఉంది. మెయిన్ ఈస్ట్ అంటే ఇటే ఉంది పాప. ఇటువైపు వెళ్తే పాప దొరికేస్తుంది. ఖచ్చితంగా దొరికేస్తుంది. పాప మెయిన్ గా ఎవరికి తల ఉంచదు. పాపకు 2 ఏళ్ళ అయినా సరే పాపకు కోపం ఎక్కువ. పాపది వచ్చేసి మీనారాశి. అంటే మీరు ఏం చెప్పకముందే నేను చెప్పేస్తున్నా, మీరు గుర్తించాలి. అదే మీరు జ్యోతిష్యుడు కదా. సో పాప జాతకం చాలా బాగుంది. పాప ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ నన్ను సంప్రదించండి సాయంత్రం సమయంలో. ఖచ్చితంగా పాప ఎక్కడుందో నేను చెప్తాను. అండ్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో వీళ్ళకి వచ్చారు అంటే వీళ్ళు కూడా నన్ను గుర్తించాలని. ఓహో, ఓకే. అదే. సో ఖచ్చితంగా దొరుకుతుంది. పాప ఇక్కడే ఉంది. 2-3 రోజుల్లో దొరికేస్తుంది. ఇప్పుడు 2-3 రోజులు. సో పాప జాతకం అయితే చాలా బాగుంది. ఎవరికి తలవంచదు. ఈస్ట్ సైడ్ పక్క. ఓకే, నా జాతకం చూసారు కదా. ఖచ్చితంగా మీ జాతకం కూడా బాగుంది. మీకు ఎక్కువ కోపం ఎక్కువ, అందుకే పాప మిస్సింగ్ అయింది. ఓ, నా కోపం వల్ల పాప మిస్ అయిందా? ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. ఖచ్చితంగా ఇదే. చేతి రేఖలను చూసి చెప్పేస్తాను. చేతి రేఖలను చూసి పాప ఎక్కడుందో కూడా చెప్పేస్తాడు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి జ్యోతిష్యం చెప్తాను. ఎంతో మంది నా వల్ల సంకనాకి పేరు. అవునా? అలా అని కాదు మరి. ఇంకేదైనా జరిగిందండి? పాప పోయారైంది మీరు చెప్పిన జాతకం, మీ మాటలు విని. లేదు, పాప ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకసారి చూడండి మీరు. ఒక 2-3 days లో నా మాట నిజం. అండ్ ఈ మాట నేను లైవ్ లో చెప్తున్నాను. ఓకే, సో గైస్ చూసారు కదా, మా పర్సన్ ఇప్పుడు ఎలా అయితే నన్ను అడిగారో ప్రశ్నలు, అదే రకంగా వారి ఇంటికి వెళ్ళి ఒక జ్యోతిష్యుడు వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. పాప నక్షత్రం, పాప పేరు, పాప రాశి ఇవన్నీ కూడా తెలుసుకుని పాప ప్రాణాలతోనే ఉంది, బ్రతికే ఉంది, పలానా ప్లేస్లో ఉందంటూ కూడా అతను చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఇవన్నీ అంటే బ్రతికుంది అనే విషయం అందరికీ తెలుసు, పోలీసులే చెప్తూ ఉన్నారు. కానీ ఏంటంటే వీరు కొన్ని విషయాల్లో ఆ తల్లిదండ్రుల్ని భయపెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈ క్షుద్ర పూజలు, మూఢనమ్మకాలు వారి దగ్గరే ఉందని కొంతమంది, పూజ చేసేసారని కొంతమంది, భూదేవ తల్లి దగ్గర ఉందని కొంతమంది. ఇవన్నీ వింటుంటే ఆ తల్లి మనసు తట్టుకోగలదా? 21 రోజులు అవుతుంది. పోలీసులేమో ఇంకా వెతుకుతూనే ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. 150 మందికి పైగా విచారణ చేశారు. అండ్ ఇలాంటి జ్యోతిష్యులు అంతకుముందు ఎవరో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళి భూదేవి తల్లి దగ్గర ఉంది, నేను తీసుకొస్తాను, నాకు తెలుసు, నా దగ్గర శక్తులు ఉన్నాయి,
అంటూ కూడా ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. ఇక రీసెంట్గా ఈరోజు ఒక వ్యక్తి వెళ్ళి అంటే ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, పాపం వాళ్ళు కూడా ఇంతకుముందు అవాయిడ్ చేశారు వీటన్నిటిని కూడా, దయచేసి ఎవరు ఏ జ్యోతిష్యుడు మా ఇంటికి రావద్దు అంటూ కూడా చెప్పింది. కానీ ఆ తల్లికి పాపం అంటే ఇంకా చివరికి ఏదో రకంగా పాప దొరుకుతుందేమో వీళ్ళన్నా అంటే నమ్మకం ఉంటుంది కదా, దేవుడి పైన నమ్మకం ఉంటుంది కదా. సో ఆ రకంగా జ్యోతిష్యుడు వచ్చిన తర్వాత అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పింది. ఫస్ట్ చెయ్యి చూశాడు, నీకు కోపం ఎక్కువ అన్నాడు, నీ వల్ల ఇదైంది అన్నాడు. దాని తర్వాత పాప గురించి అడిగే ప్రయత్నం చేశాడు, అయ్యో పత్రాలు తీశాడు, చదివాడు. పాప 100 కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ ఈస్ట్ వైపు ఉంది పాప అంటూ కూడా మాట్లాడి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో దీంతో అంటే లేని భయాలు కలుగుతున్నాయి. అసలు పాప చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి వారెవరో తీసుకెళ్లారని చెప్పేసి పోలీసులు అనుమానిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే ఇలాంటి జ్యోతిష్యులు రావడం వల్ల, ఇలా ఏయో జాతకాలు చెప్పేస్తాం అని చెప్పి వాళ్ళు రావడం వల్ల వాళ్ళకి లేనిపోని ఆలోచనలు వస్తాయి, వాటితో వాళ్ళు చాలా విసిగిపోతారు. సో ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఇవన్నీ కూడా చూసి పాపం ఆ తల్లి నిజంగా చాలా బాధపడుతున్న పరిస్థితి. చివరికి అనారోగ్య పాలైంది. రీసెంట్గా హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి. సో ఇలా నేను జాతకం చెప్తాం జాహ్నవి పాపది అన్న వ్యక్తుల్ని ఏం చేయాలంటారు? మీ కమెంట్స్ ఏంటి ఖచ్చితంగా తెలియపరచండి.